మనిషి జబ్బుల్ని కనిపెట్టే ఏఐ మోడల్ గూగుల్ నానో బనానా ఏఐ జనరేటర్ మీద కాంట్రవర్సీ. ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్ ని ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఏదైనా ఉందంటే అది జెమినై సంబంధించిన నానో బనానా మోడల్ అని చెప్పుకోవచ్చు. బట్ రీసెంట్ గా ఇంటర్నెట్ లో ఒక లేడీ ఏమైనా షేర్ చేసిందంటే, నేను గూగుల్ సంబంధించిన నానో బనానా మోడల్ యూజ్ చేసి నా ఇమేజ్ ఇన్పుట్ కి ఇచ్చి శారీ సంబంధించిన అవుట్పుట్ జనరేట్ చేయమన్నాను. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఇమేజ్ జనరేటర్ ఏదైతే ఉందో నా ప్రైవసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది అని చెప్పి ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈవిడ ఆ మహిళ అనమాట. ఈమె చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను కొన్ని ఇమేజ్ ఇచ్చాను, ఆ ఇమేజ్ ఇచ్చిన తర్వాత శారీ సంబంధించిన పిక్ ని జనరేట్ చేయమన్నాను. కాకపోతే ఈ ఏ ఇమేజ్ జనరేటర్ ఏం చేసిందంటే, నేను ఇచ్చిన ఇమేజ్ లో నా బాడీ పార్ట్ మీద పుట్టుమచ్చ విజిబిలిటీ లేకపోయినా ఈ ఇమేజ్ జనరేటర్ శారీ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా నాకు ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో అది కూడా జనరేట్ చేసింది. అంటే నా ఇన్ఫర్మేషన్ ఇది సేకరిస్తుంది, నా బాడీ స్కాన్ చేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉందని చెప్పి ఈమె వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. దీని మీద నెటిజన్లు వాళ్ళ వర్షన్లో అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. కొంతమంది ఏంటంటే, మీరు ప్రీవియస్గా ఏదైనా ఒక ఇమేజ్ అలాంటి ఇమేజ్ ఇచ్చి ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుని ఇలా జనరేట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇది మీ ఎలాంటి ఏఐ జనరేటర్లు మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ని సేకరిస్తూ ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొంతమంది అయితే నిజమే, నేను నార్మల్ ఇమేజ్ ఇచ్చిన నా బాడీ మీద ఉన్న టాటూస్ని కూడా ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తుంది, ఎలా జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇలాంటి సమాచారం అయితే వైరల్గా మారుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మార్క్ జుకర్బర్గ్ సంబంధించిన మెటా కంపెనీ వాళ్ళు మెటా సెలిటే అనే ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఇది పర్టికులర్ గ్లాసెస్ లో బిల్ట్ ఇన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో ఏఐ డ్రివెన్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ప్రైసింగ్ కూడా కొంచెం ప్రీమియం గానే ఉంటుంది అనమాట. ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కలగలిపిన ఈ స్మార్ట్ గ్లాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ తో ఫ్యూచర్ కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరిచే విధంగా ఈ సరికొత్త మెటా గ్లాసెస్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ గ్లాసెస్ కాస్ట్ సుమారుగా $800 వరకు ఉండే అంచనా అయితే ఉందన్నమాట. అలానే ఇందులో ఈ యొక్క గ్లాసెస్ ఇంటర్నల్ కోడ్ నేమ్ ఏమని చెప్తున్నారంటే, హైపర్ నోవా అనే ఒక పేరుతో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. బ్రాండ్ నేమ్ వచ్చి సెలిస్టే అనే ఒక పేరుతో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఏ రంగంలో ఒక ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ అయితే చోటు చేసుకుందనమాట. ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఇంటెల్ సంబంధించిన షేర్స్ అయితే కొనబోతున్నారు అనమాట. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక $5 బిలియన్ డీల్ అయితే కుదుర్చున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో భాగంగా ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఇంటెల్ సంబంధించిన ఆల్రెడీ వాళ్ళకంటూ కొంచెం టెక్నాలజీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మరికొన్ని కొత్త రకమైన జీపీఎస్ ని డెవలప్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఇందులో భాగంగా ఏంటంటే, వీళ్ళ స్టాక్ వచ్చి ఒక్కొక్క షేర్ ప్రైస్ ని $23.28 అయితే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఎన్విడియా టెక్నాలజీని పీసీ చిప్స్ లోకి ఇంటిగ్రేట్ చేయడానికి ఎన్విడియా కంపెనీ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఎన్విడియా సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని కంప్యూటర్ స్టాక్ లోని ఇంటెల్ సిపియూస్ మరియు వాస్ట్ x86 ఎకో సిస్టమ్ లోను ఎన్విడియా వాళ్ళు కూడా ప్రవేశించిన వల్ల అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవైపు చూసుకున్నట్లయితే ఇంటెల్ కంపెనీ వాళ్ళు లాసెస్ లోకి అయితే ఉంటే కనుక, ఎన్విడియా కంపెనీ వాళ్ళు అయితే ప్రాఫిటబుల్ కంపెనీలుగా $1 ట్రిలియన్ కంపెనీకి అయితే అవతరించడం జరిగింది. ఇటువంటి టైంలో ఎన్విడియా మరియు ఇంటెల్ వంటి కంపెనీ వాళ్ళ డీల్ అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా యూట్యూబ్ లైవ్ ఈవెంట్ న్యూయార్క్ లో చోటు చేసుకుంది అనమాట. వీళ్ళ యాన్యువల్ మేడ్ అనే ఒక ఈవెంట్ లో, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చోటు చేసుకున్న ఈవెంట్. ఇందులో యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు కొన్ని కొత్త ఏఐ టూల్స్ అయితే రివీల్ చేస్తారన్నమాట. ఎడిట్ విత్ ఏఐ, పాడ్కాస్ట్ టూల్స్, స్టూడియో అప్గ్రేడ్స్, ఇలా చాలా వరకు కొత్త ఏఐ టూల్స్ ని డైరెక్ట్ స్టూడియోస్ లో కూడా ఇస్తున్నారు. అంటే ఏఐ స్టూడియో ఆప్షన్ ఉంటుంది క్రియేటర్స్ కి. దాంట్లో సంబంధించిన టూల్స్ అయితే ఇస్తున్నారన్నమాట. అందులో లైక్ స్పీచ్ టు సాంగ్ ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అలానే VO3 ఫాస్ట్ ఇంటిగ్రేషన్ అయితే చేయబోతున్నారు. అలానే ఎడిట్ విత్ ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు అనమాట. ఇందులో కొన్ని టూల్స్ ఫ్రీగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది, కొన్ని ఏమో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తో యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. దాని ద్వారా క్రియేటర్స్ కి ఇలాగ వాళ్ళ వీడియోస్ ని నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ చేసుకునే క్యాపబిలిటీస్ కూడా యూట్యూబ్ ప్రొవైడ్ చేయబోతుంది. ఇక నెక్స్ట్ అయితే బ్లింకిట్ ఏఐ కంపెనీ వాళ్ళు $1.2 మిలియన్ సీడ్ ఫండింగ్ అనేది రేస్ చేశారన్నమాట. ఎందుకోసం అంటే, వీళ్ళ కంపెనీలో ఏఐ పవర్డ్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్ కోసం మొత్తం కూడా వీళ్ళ కంటెంట్ అంతా కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఈ ఫండ్స్ అయితే రేస్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికోసం యూనిఫైడ్ మల్టీ మోడల్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే కంటెంట్ ఎక్కువ మందికి వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఏఐ డ్రివెన్ కంటెంట్ క్రియేషన్ కోసం అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఫండ్స్ ఏదైతే ఉందో కోర్ ప్రోడక్ట్ క్యాపబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, కరెంట్ ఇంజనీరింగ్ టీమ్ ని మరింతగా పెంచుకోవడం కోసం, బెటర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇంటిగ్రేషన్స్ ని పెంచుకోవడం కోసం, డిఫరెంట్
డిఫరెంట్ వేస్ లో వచ్చిన ఫండ్స్ అయితే యూటిలైజ్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళ ఏ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్స్ లైక్ టెక్స్ట్ టు వాయిస్ కానివ్వండి, లేకపోతే వాయిస్ టు వాయిస్ వంటి ఇంటిగ్రేషన్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలోని 3,80,00,000 మంది రైతులకి ఉపయోగపడుతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. వీళ్ళు న్యూరల్ జీసీఎం అనే ఒక గూగుల్ రీసెర్చ్ మోడల్ అయితే రైతులకి అయితే అందుబాటులో తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే రైతులు డైరెక్ట్గా ఈ మోడల్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళకి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఏ మోడల్ అసిస్టెన్స్ అయితే ఇస్తుంది అనమాట. లైక్ మీకు వాతావరణం బట్టి మీరు ఇప్పుడు ఎలాంటి పంట వేయచ్చు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం అనేది ఏ మోడల్ అనేది సజెషన్స్ అయితే ఇస్తుంది అనమాట. అలానే ఒక నెల ముందుగానే ఈ ఏ మోడల్ మీకు ఇక్కడ వాతావరణం ఎలా ఉండొచ్చు అనే ఒక సమాచారం కూడా రైతులకైతే ఇస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రైతులు మరింత జాగ్రత్తగా ఒకవేళ వర్షాలు ముందే పడే అవకాశం ఉంటే దానికి తగ్గట్టే జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని ఏ టెక్నాలజీ హెల్ప్ చేస్తున్నట్టుగా గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం ఏ ఇంపాక్ట్ సమ్మిట్ని 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే నిర్వహించబోతున్నట్టుగా అశ్విని వైష్ణవ్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం ఇండియా ఏ మిషన్ కోసం 10,000 కోట్ల రూపాయలుగా పైగా నిధులను కూడా కేటాయించడం జరిగింది. అలాంటి ఇనిషియేషన్లో అశ్విని వైష్ణవ్ గారు కీలక పాత్ర అయితే పోషించారనమాట. అలానే ఈ అనౌన్స్మెంట్ చేసిన టైంలో నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి ఏ సంబంధించిన అప్లికేషన్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇండియా వైజ్ గా ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎలా పర్ఫామ్ చేసింది అనే ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశంలో భారత్ జన్ ఒక నాన్ ప్రాఫిట్ కన్సార్టియం ఏదైతే ఉందో ఐఐటి బాంబే ద్వారా స్థాపించబడిన ఈ పర్టికులర్ స్టార్టప్ ఏదైతే ఉందో గత 10 నెలల్లోనే భారతదేశంలోనే అత్యంత ఫండింగ్ రాబట్టిన ఏ ఎంటిటీకి అంత రికార్డులు నమోదు చేసింది అనమాట. ఏకంగా 988 కోట్ల రూపాయల వరకు ఫండింగ్ అనేది ఈ పర్టికులర్ ఏ ఎంటిటీకి అయితే వచ్చిందనమాట. దీనికి కారణం అంటే ఇండైరెక్ట్ గా భారతదేశ ప్రభుత్వం కూడా భారత్ జన్ అనే ఒక మోడల్ అయితే ప్రమోట్ చేస్తూ వెళ్తుంది అనమాట. దీనివల్ల ఇండియా రిలేటెడ్ కొత్త మోడల్స్ ఏమైనా జనరేట్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనేది భారత్ జన్ ద్వారా ఇంటిగ్రేట్ అయింది కాబట్టి ఏకంగా ఇప్పటి వరకు $112 మిలియన్ ఫండింగ్ అనేది ఇండియా ఏ మిషన్ కదా ఈ పర్టికులర్ ఏ ఎంటిటీకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే సెంటినెంట్ ఏ కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏజే నెట్వర్క్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. నథింగ్ బట్ ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక నెట్వర్క్ అయితే ఫామ్ చేశారు. ఇప్పటికే 2 మిలియన్ యూజర్స్ దీనికి రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. కొలాబరేషన్స్ పరంగా 40 పైగా ఏజెంట్స్, 50 పైగా డేటా సోర్సెస్, ఇలా గ్లోబల్ ఏ ఇన్నోవేషన్ పరంగా ఇది ఒక ముందడుగు వేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో రియల్ టైమ్ ఏ ఏజెంట్ కొలాబరేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దానికోసం 50 డేటా సోర్సెస్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ మరియు ఓపెన్ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా ఒక సరికొత్త మోడల్ అని చెప్తున్నారు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఏ ఇన్నోవేషన్ అని చెప్తున్నారు అనమాట. దీన్ని సెంటియంట్ అనే కంపెనీ డెవలప్ చేస్తారు. మరి వీళ్ళ ఏజే వాళ్ళ ఉపయోగం ఏంటంటే రియల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మరియు రిపోర్టింగ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. పర్సనలైజ్ డైలీ న్యూస్ బ్రీఫింగ్స్ ఉంటాయి, ట్రావెల్ ప్లానింగ్ అసిస్టెన్స్, అకాడమిక్ మరియు పాలసీ రీసెర్చ్ సమ్మరీస్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ ఏఐ సంబంధించిన ఓపెన్ సోర్స్ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే చైనాకి సంబంధించిన డీప్ సీక్ మోడల్ వాళ్ళు ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారన్నమాట. తమ ఒక ఏ మోడల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి కేవలం $2,94,000 మాత్రమే ఖర్చు అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారనమాట. సో వాళ్ళ R1 సంబంధించిన మోడల్ ని అనౌన్స్ చేసే టైంకి ఎంత ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు. అలానే డీప్ సీక్ వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత పెద్ద జీపీ మ్యానుఫ్యాక్చర్ లైక్ ఎన్విడియా కంపెనీ వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక మోడల్ డెవలప్ చేయాలంటే భారీ జీపీస్ అవసరమేమో అనే ఒక అజంప్షన్ లో ఉంది. బట్ డీప్ సీక్ దానికి వ్యతిరేకంగా అన్ని భారీ జీపీస్ అవసరం లేదు, చిన్న జీపీఎస్లో అంత పవర్ సోర్సెస్ అవసరం లేకపోయినా కొన్ని జీపీఎస్తో కూడా ఎఫెక్టివ్ మోడల్స్ రన్ చేయొచ్చు అనే విధంగా డీప్ సీక్ వాళ్ళు చూపించేసరికి దానివల్ల ఎన్విడియా వంటి కంపెనీ వాళ్ళు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారన్నమాట. సో వీళ్ళు ట్రైన్ చేసింది 512 ఎన్విడియా H800 జీపీఎస్ మాత్రమే యూజ్ చేసి ఈ మోడల్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనుషులకు ఉపయోగపడే ఒక అదిరిపోయే ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారన్నమాట డాక్టర్లు, సైంటిస్టులు కలిసి. ఈ ఏఐ మోడల్ ద్వారా 1000కు పైగా డిసీజెస్ ని ముందుగానే కనిపెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికోసం 1.9 మిలియన్ పేషెంట్స్ యొక్క డేటాను తీసుకొచ్చి యూకే సంబంధించిన బయోబ్యాంక్ స్టడీ వాళ్ళు అయితే ఈ రిపోర్ట్ని తీసుకుని దీని ద్వారా ఏఐకి ఇచ్చి ఒక మోడల్ అయితే ట్రైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని పేరే డెల్ఫీ 2M మోడల్ అనమాట. ఈ మెడికల్ ఈవెంట్స్ నథింగ్ బట్ పేషెంట్ యొక్క హిస్టరీని, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని తీసుకుని ఎక్సెస్ వెయిట్ కానివ్వండి, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానివ్వండి, ఏజ్ మరియు జెండర్ ని బట్టి తీసుకుని భవిష్యత్తులో ఈ పర్టికులర్ వ్యక్తికి ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అని 1000కు పైగా జబ్బుల్ని అంచనా వేసి, ఎందుకంటే ప్రీవియస్ గా వీళ్ళకి లక్షలకు పైగా పేషెంట్స్ లో డేటా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా పేషెంట్స్ సంబంధించిన డేటా ప్రీవియస్గా ఉన్న డేటాతో మ్యాచ్ అయితే వీళ్ళకి ఇలాంటి జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని ముందుగానే వాళ్ళు హెచ్చరిస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ముందుగానే ప్రివెన్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి ఏ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే చాలా వరకు డిసీజెస్
ఒక లాంగ్ పీరియడ్ కన్నా ముందుగానే డిటెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ తీసుకున్నట్లయితే రెడ్డిట్ కంపెనీ వాళ్ళు AI పవర్డ్ పేడే అనే ఒక కొత్త లైసెన్సింగ్ మోడల్ని గూగుల్ మరియు ఓపెన్ AI సంస్థలకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అసలు విషయం ఏంటంటే రెడ్డిట్ అనే ఒక ప్లాట్ఫామ్లో యూజర్స్ కొన్ని టాపిక్స్ మీద డిస్కషన్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే ఈ రెడ్డిట్ ప్లాట్ఫామ్లో గూగుల్ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఉందన్నమాట. రెడ్డిట్కి వీళ్ళకి సంవత్సరానికి $60 మిలియన్ గూగుల్ కంపెనీ వాళ్ళు రెడ్డిట్ ప్లాట్ఫామ్కి డబ్బులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే రెడ్డిట్లో కాన్వర్జేషన్స్ బిల్డ్ అయ్యే సమాచారం ఏదైతే ఉంటుందో ఆబ్వియస్గా AI సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అనుకోండి, దాని ద్వారా నెక్స్ట్ ఓపెన్ AI ప్లాట్ఫామ్లో లేకపోతే జెమినీ మోడల్లో ఆ పర్టికులర్ యూజర్స్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆ AI సంబంధించిన కాన్వర్జేషన్ చూసిన వాళ్ళు నెక్స్ట్ ఇలాంటి AI మోడల్స్ని యూజ్ చేస్తారు. కాబట్టి కొంత అమౌంట్ అనేది గూగుల్ వాళ్ళు అనేది రెడ్డిట్ ప్లాట్ఫామ్కి చెల్లిస్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు కొత్త ప్లాన్ ఏం తీసుకొస్తున్నారంటే ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ రేటు ఏ స్థాయిలో జరుగుతుంది, ఎక్కువ మంది AI సంబంధించిన టాపిక్ని మాట్లాడుకుంటున్నారు లేకపోతే జెమినీ మోడల్ ఓపెన్ AI మోడల్ గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి కూడా రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బుల్ని ఆ కన్వర్జేషన్ రేట్ ప్రకారంగా రెడ్డిట్ ప్లాట్ఫామ్కి చెల్లించే విధంగా కొత్త ప్లాన్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవి లేటెస్ట్ AI అప్డేట్స్ అండి. అలానే మన AI తెలుగు ఛానల్ తరఫున కేవలం $3,000 నుంచి AI సంబంధించిన రికార్డింగ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే AI సంబంధించిన లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన జాబ్ స్కిల్స్ కావాలనుకున్న వాళ్ళకి లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 AI సంబంధించిన కాంబో కోర్సుని $10,000 ఆఫర్ చేస్తున్నాం. అలానే మన AI తెలుగు బిగినర్ కోర్స్ 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ మన AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.